హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మనము సింపుల్ వేలో పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల పెసరపప్పు, అర్ధ కప్పు రైస్ వేసి ముందు రోజు నైటే అట్లీస్ట్ ఒక 10 అవర్స్ నానబెట్టుకొని నెక్స్ట్ డే ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, జీలకర్ర వేసి మంచి పేస్ట్గా రుబ్బుకోవాలి. ఈ విధంగా ఒక ఖాళీ గిన్నెలోనికి ఈ రుబ్బుకున్నటువంటిని పిండిని తీసుకొని మనము సాల్ట్ వేసుకొని కలుపుకొని ఈ విధంగా దోశలాగా మనము చేసుకోవటమే. దోశకు మాదిరి దీనికి ఎక్కువ హీటు అవ్వకూడదు. ఎక్కువ హీట్ అయితే పిండి స్ప్రెడ్ అవ్వదండి. అందువలన మీడియంగా ఉండాలి. ఆ టైంలోని మనము ఈ విధంగా దోశలాగా వేసుకొని ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకోవాలి. ప్లీజ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చూడండి, ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా అయిన తర్వాత మనము దోశను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొనేసేసి ప్లేట్లో వేసుకొని మనకు నచ్చినటువంటి చట్నీతోటి తినటమే. బాయ్ అండి.